హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజొచ్చేసి మేము బోనాలైన నెక్స్ట్ డే అనమాట. సో, మార్నింగ్ అయితే ఎట్లా లేవలేదు మేమందరం. అండ్ ఇంకోటి అక్క అండ్ బావ కొంచెం హాస్పిటల్ వర్క్ మీద వాళ్ళు బయటికెళ్ళిర్రు. ఇగ వాళ్ళొచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ కొంచెం మేము అట్లా బయటికెళ్దామని రెడీ అయినామనమాట. రెడీ అయ్యి కిందికొచ్చినాము. అంతసేపు వర్షం పడలేదు. మేము ఇంట్లో ఉండి మేము మార్నింగ్ నుంచి అసలు వర్షమే లేదు. మేము ఎప్పుడైతే రెడీ అయ్యి బయటికి పోదాం అనుకునే టైంకి కరెక్ట్ ఫుల్ వర్షం. ఇప్పుడైతే మేము బయటకెళ్తున్నాం. కానీ నువ్వు ఎళ్ళేసరికి ఫుల్ నువ్వు వర్షం చెప్పేసరికి పడుతుంది. పొద్దునైతది ఇగ. సో హలో. హలో గైస్. చెప్పు మాట్లాడు. సో హలో గైస్, మీకు చెప్పాం కదా మేమైతే బయటకు వెళ్తున్నామని. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. ఎక్కడికి వెళ్తున్నాం అని మా డాడీ అప్ప ఎక్కడికి వెళ్తున్నాం ఆ? మేమైతే అట్లా స్టార్ట్ అయినాం వర్షం పడుతున్నా గానీ, అందరికి మైండ్‌లో ఒక్కొక్క ప్లేస్ ఉంది. కానీ మేము లాస్ట్‌కి ఎక్కడికెళ్ళినామో మీరే చూసేయండి. అక్క వాళ్ళ బాబు ఎప్పుడు ఫోన్‌లోనే ఉంటాడు గైస్. 24 గంటల ఫోనే. ఇంక నేను సో మేమందరం అట్లా వెళ్తున్నాం. మేమెళ్ళి అంతసేపు వర్షం పడలేదు. మేము రెడీ అయ్యి కిందికొచ్చేసరికి ఫుల్ వర్షం. సో, ఇగ అదే వర్షంలో మేము స్టార్ట్ అయినామనమాట. మేము మెల్లగా పోతున్నాం గానీ, ఆ వర్షం ఇంకా స్పీడ్ అయితుంది. సో, మేము ఏదైతే ప్లేస్‌లో అనుకున్నామో అంటే అందరి మైండ్‌లో ఒక్కొక్క ప్లేస్ ఉండే. కానీ మేము ఆ ప్లేస్‌లలో ఉన్నప్పుడు ఫుల్ వర్షం పడ్డది. మేము రిటర్న్ అయ్యి మా ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు వర్షం ఆగిపోయింది గైస్. అందుకే అన్ని ప్లాన్స్ ఏసుకొని పోదు. కొన్నిసార్లు అన్నీ ఫ్లాప్ అయితాయి. అందుకే మేమేం చేసినామంటే ఇంటి దగ్గరలోనే మాకు పానీపూరి, బేల్‌పూరి ఇవన్నీ పావు బాజీ ఉండే. ఇగ పిల్లలు గూడా అప్‌సెట్ కావద్దు. వాళ్ళ మైండ్ గూడా అప్‌సెట్ కావద్దు అని చెప్పేసి మేమక్కడ పోయి కొంచెం లైట్‌గా తినేసి రిటర్న్ అయితే వచ్చేసినాం. అండ్ మీరు గూడా కమెంట్ చేయండి గైస్ ఎవరైనా ఇట్లా అనుకోని పోయి మళ్ళా లాస్ట్‌కి ఏం కాకుండా ఉంటదో. అండ్ నేను లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! ఎందుకు నేను ఇంత తొందరగా బోనాలు చేసినా అని చెప్పేసి. ఒకటి కొంచెం మా అక్కకి హెల్త్ ఇష్యూ ఉండే. అంటే హెల్త్ బాలేదు. సో, తనొచ్చేసి హాస్పిటల్ పర్పస్ మీద వచ్చింది. ఇంక అక్కకి ఎన్ని డేస్ టైం పడతదో ఏమో తెలవది. ఇప్పుడు మరి మా ఇంట్లో నేను కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేయాల్సుంటది. అట్లా దానికోసం నేను కొంచెం ముందే ప్రిపోన్ చేసుకున్నా. సో, అట్లా మేమందరం వేసొచ్చినాం మా బావని చూపియంగా మా బావ ఫా అని అన్నాడనమాట. అండ్ సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.